ఓవరాల్గా దిస్ ఈజ్ అ వెరీ హీనస్ యాక్ట్ ఇది. అందులో ఒక మహిళని ఆ రకంగా తన మోడెస్టీని ఇచ్చేస్తూ బట్టలు లాగా చించేసేయటం అనేది అంతకన్నా హీనమైనటువంటి వ్యవహారం ఇంకోటి ఉండదు. ఈవెన్ మా గళ్ళ మాధవి గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అది నాకు నెక్స్ట్ డే నా ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత ఇంత హేయమైన చర్య అని చెప్పేసి నేను వెంటనే సిఐకి కాల్ చేసి చెప్పాను, వెంటనే కేసు కట్టమని. ఆ రోజు ఈవినింగే కేసు కట్టారని అంటున్నారు. మరి పార్టీ పరంగా సస్పెండ్ కూడా చేశారు. సో ఇది దాన్ని ఏమంటారు, పూర్తిగా పొలిటికల్గానే చూడాలా, లేదంటే కనుక ఇక్కడ ఏమైనా ల్యాప్సెస్ ఉన్నాయా? సురేష్ గారు, కేసు పెట్టడం లేకపోతే ఆ పార్టీ స్థానిక నాయకుడిని సస్పెండ్ చేయడం అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు శిరీష్ గారు మాట్లాడిన దాంట్లో మరి నేను పొరపాటుగా విన్నాను, లేకపోతే ఒకసారి కరెక్షన్, సిఐని విఆర్కి పంపారని చెప్పేసి చెప్పారు. అది కరెక్టేనమ్మా? సిఐని విఆర్కి పంపించారని చెప్పి ఈ విషయంలో కాదు అక్కడ డీసీపీ గారు, అక్కడ సత్యనారాయణ గారే ప్రెస్ కి అడ్రస్ చేశారు సార్. అది కాదమ్మా, మీరు దీని గురించి మాట్లాడుతూ సిఐని విఆర్కి పంపించారు అని కూడా అన్నారు. ఈ కేసులోనే లేదా వేరే కేసా? ఈ కేసులోనే సార్. ఈ కేసులోనే స్వయంగా సత్యనారాయణ గారే అడ్రస్ చేశారు. అది కాదు కోటేశ్వర గారు అడుగుతున్నది సిఐని విఆర్కి పంపించారన్నది. అది అక్కడ జరిగినటువంటి శ్రీధర్ అప్పలరాజు గారి కొడుకు విషయంలోనా, ఈ కేసు విషయంలోనా మీరు చెప్పింది? ఈ కేసు విషయంలోనే సార్. గుంటూరు 2 పశ్చిమ ప్రెస్ కి అడ్రస్ చేశారు కూడా సార్. నేను వీడియో తీస్తున్నాను, మీరు మాట్లాడుతుంటే నేను వీడియో కూడా చూపిస్తాను. అంటే అక్కడ డిలే జరిగినట్టు. ఓకే కోటేశ్వర గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు సిఐని విఆర్కి పంపించారు అంటే మరి అందులోనూ గళ్ళ మాధవి గారు ఫోన్ చేసిన తర్వాత కేసు పెట్టారు అని ఒకవైపు చెప్తున్నారు, మళ్ళా సిఐని విఆర్కి పంపించారని చెప్తున్నారు. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు. సిఐ సక్రమంగా వ్యవహరించుంటే విఆర్కి పంపాల్సినటువంటి అవసరం ఏంటి? గళ్ళ మాధవ్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణ ఏంటి? మీడియాలో నేను చదివిన వార్తల ప్రకారం ఆ కేసును మూసిపెట్టడానికి లేదా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని రక్షించడానికి ప్రయత్నించారు అనేటువంటిది ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణ. అది నిజమా కాదా, అంబటి రాంబాబు గారు వీడియో చేశారా లేకపోతే మరొకరు చేశారా అనేటువంటిది అది వేరే అంశం. మరి నిజంగా పోలీసులు అంత యాక్షన్ తీసుకుంటే తెలుగుదేశం ఈ విధంగా స్పందించాల్సినటువంటి అవసరం ఏముంది? అందుకని ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు లేదా మరొక రాష్ట్రంలో కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలలో ఉన్నటువంటి చోటా మోటా నాయకులు కూడా మేము ఏం చేసినా అడిగే దిక్కు లేదు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారంటానికి ఈ ఉదంతం ఒక నిదర్శనం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా పోలీసులు బాధితురాలికి అనుకూలంగా చేసి ఉంటే అతన్ని విఆర్కి ఎందుకు పంపించారు? అతను చేసినటువంటి తప్పిదం ఏమిటనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇక్కడే డిఫరెంట్ కనిపిస్తా ఉంది మనకి. సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరిగింది వెనకాల. అనివార్యమై అది సిఐని పంపించారు, కేసులు పెట్టారు. ఈ విధమైనటువంటి ధోరణి లేదు. ఇప్పుడు గళ్ళ మాధవ్ గారు నేను పరువు నష్టం దావా వేస్తున్నాను, నేనేమంటానంటే వేయమంటాను. ఆమెకి పరువు పోతే నిజంగా పోయిందని నేను ఫీల్ అయితే పరువు నష్టం దావా వేయమంటాను. ఆయన ఫేక్ వీడియో సృష్టించారు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఫేక్ వీడియోనా లేకపోతే ఒరిజినలా మరొకట అనేటువంటిది ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇస్తే నిజాలు తెలుస్తాయి. అందువల్ల ప్రకటన కోసం లేకపోతే మీడియాలో ప్రచారం కోసం ఇటువంటి కబుర్లు చెప్పడం కాదు. నేను సిన్సియర్గా గళ్ళ మాధవ్ గారిని ఏమంటున్నానంటే కేసు దాఖలు చేయండి. కేసు దాఖలు చేయకపోయేట్లయితే మీ వైపు నుంచి ఏదో పొరపాటు ఉన్నట్టు జనం భావించేటువంటి అవకాశం ఉంది. అందుకని ఖచ్చితంగా కేసు దాఖలు చేయండి.
ఆ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి, నిజమా కాదా అనేది తెలుస్తుంది. అనవసరమైనటువంటి రాజకీయ వివాదానికి తెరబడుతుంది. అందుకని ఒక సాధారణ మహిళకి ఒక పట్టణంలో, గుంటూరు లాంటి పట్టణంలో ఆ విధంగా రక్షణ లేకపోతే అడ్డగోలుగా, ఇప్పుడు బూతులు తిట్టడం వేరు, లేకపోతే ఏదైనా ఘర్షణ జరిగినప్పుడు ఆడవాళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం వేరు. కానీ అంత దారుణంగా ఆ విధంగా చేయటం అనేటువంటిది ఏ మాత్రం అది, అందులో మహిళలు కూడా ఉన్నారని చెప్తున్నారు. స్త్రీ జాతికే అవమానం ఇటువంటి చర్యలు. అది ప్రధానమైనటువంటి అంశంగా ఉండాల్సింది పోయి, ఇప్పుడు శిరీష గారు కూడా అంబటి రాంబాబు గారు గళ్ళా మాధవ్ మీద చేసినటువంటి దాన్ని అవకాశంగా తీసుకొని మొత్తం ఆ విషయాలు ఎక్కువగా చెప్తున్నారు. ఇది విచారకరం అనేది నేను ఈ సందర్భంగా చెప్పగలను. శ్రీకాంత్ గారు.